చల్లగా పాడుతా తీయగా చల్లగా. దృశ్య సాజన్ దమ్మ. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం ఆశా భోంస్లే గారు. రంగేళి సినిమా నుంచి యాయిరే యాయిరే.
చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. నీ మదర్ టంగ్ మలయాళం. అది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. చాలా చక్కగా పాడింది. తెలుగు కానీ మధ్యలో వచ్చిన హిందీ కానీ. నాకు కూడా రామాయణంలో ఓ పాప గుర్తొస్తుంది. రామాయణంలో కైకేయి పాత్ర వేసింది వసుంధర అనే ఒక అమ్మాయి. ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయింది సార్ ఆ సినిమా. సో తను కూడా మలయాళీ, కానీ తను చాలా బాగా చక్కగా డైలాగులే నేర్చుకొని నీలాగే బాగా ప్రాక్టీస్ చేసి ఎవరికి కూడా అసలు అమ్మాయి మలయాళం అని తెలియకుండా అంత చక్కగా డబ్బింగ్ కూడా తనే చెప్పింది. అలా మీ పిల్లలు కాదు పిడుగులు అంటారు కదా, అది నిజం. సార్ నాకెందుకు ఈ పాట అంతా వింటుంటే మీ గురించి రాసిందేమో అని అనిపిస్తుంది నాకు. చెప్పనా? ఎందుకంటే జనమందరిలో మనం ఎవరంటే తెలిసుండాలి, ఒక విలువ ఉండాలి. ఘన చరిత్రలు గల కొందరిలో మన పేరుండాలి, తగు ప్లేస్ ఉండాలి. నలుగురు గొప్పగా చూడగా ప్రతిదినం కొత్తగా ఉండగా బతకడం అప్పుడే పండుగ. మీరు తీసిన సినిమాలన్నీ అంత వ్యత్యాసంతో ఉండాలని ప్రయత్నించారు. చాలా దాని కష్ట నష్టాలు చూసినా సరే, నో దిస్ ఈస్ ది వే ఐ వాంట్ టు, దిస్ ఈస్ ది వే ఐ వాంట్ టు సీ మేక్ ఎ ఫిల్మ్ అని సీతారాముడు రాసిన ఆ లైన్ చూడంగానే ఎందుకనో. అంటే మా బోటోళ్ళు ఇలాంటి మా ప్రయాణంలో ఉండి మేము మొదట్లో చిన్న చిన్న తప్పటడుగులు వేస్తుంటాం. వేయబోతున్నప్పుడు అంటే మీ బోటు వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారనేది నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది సార్. చూడాలనుంది చేస్తున్నప్పుడు సార్ ఒక పర్టికులర్ పాటలో వేటూరు గారు అబ్బబ్బా ముద్దు అనే ఒక పాటలో ఆయన ఒక చిన్న పదంలో కొంచెం వేరే మీనింగ్ వస్తుంది. సో దానికి నేను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. కరెక్ట్గా మీరు పాడడానికి వచ్చారు సార్ ఆ పాట, మీకు లిరిక్ ఇచ్చాను, మీరు చదివారు. చదివి వెంటనే నన్ను అడిగారు ఏంటి ఈ పదం ఓకేనా అని. ఓకే సార్ అని ఇంక నేనేం చెప్పలేదు. కానీ మీరు వెంటనే నన్ను గ్రహించారండి. గ్రహించి మీరు వేటూరు గారు మీకున్న చనువుతో కానీ మీకున్న అనుభవంతో కానీ వేటూరు గారి దగ్గర ఎందుకు ఆ ఒక్క పదం ఉండటం, చక్కటి పాటది, మణిశర్మ చాలా బాగా కంపోజ్ చేశాడు, పాపం డైరెక్టర్ ఇప్పుడే కదా ఏదో పెద్ద సినిమా చేస్తున్నాడు, తను మొమాట పడుతున్నాడు, ఈ ఒక్క పదం ఎందుకు, అదేదో వేరే మీనింగ్ కూడా వస్తుంది, వద్దు ఆ మీనింగ్ వద్దని చెప్పి మీరు తీయించేశారు సార్. ఇన్స్టెంట్ కదా ఆయన ముందుగా ఏమిటో దిక్కుమాలి నన్ను కూడా వచ్చి చెప్తే ఏదో అందంగా ఉందని వాడాను అని మళ్ళీ సుందరయ్య ఎందుకు వద్దండి సరేలే కానీ రాసుకో అని వెంటనే ఇచ్చేస్తాడు ఆల్టర్నేటివ్ కూడా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అమ్మా 2-3 చోట్ల కొంచెం శృతి గురించి చెప్తాను నీకు. రంగు రంగీలే ఎక్కడ వస్తున్నప్పుడు అలా షార్ప్ అయిందనమాట. అలాగే చరణంలో ఘన చరిత్రలు గల కొందరిలో ఎలా పాడుతున్నావు అది? ఘన చరిత్రలు గల కొందరిలో కరెక్ట్ గా ఉంది. ఆ లైన్ కొంచెం షార్ప్ అయింది. తాది తాన్ యూనో టఫ్ పార్ట్స్ ఎక్కడ తెలుసా? తరది తానా తాది తానా నా నా వాట్ ఎవర్ ఆ ల్యాండింగ్ నోట్స్ కట్ చేస్తాను చూడు, అది సరిగ్గా ఆ మేకులు అలా కొట్టినట్టు వెళ్ళాలన్నమాట. అది కష్టం, టఫ్. మాకు కూడా కష్టమే. ఇవి మేమేం పెద్ద కొమ్ములు ఉన్న వాళ్ళం కాదు, ఎక్కువసారి ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే చాలు. గాడ్ బ్లెస్ యూ.